నమస్కారం. ఈరోజు 24వ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ చేసుకుంటారు. And it is our 24th branch in Andhra Pradesh and overall 250 plus hospitals. And we are very happy to welcome our dear MD sir, Dr. Magunda Srinivasa Reddy sir, and all guests of honors in the dais. We are inaugurating this hospital state-of-the-art facility, and first time we are bringing this to our public in Nellore, and we are in Ongole also now. And across all districts in Andhra Pradesh, we are opening our new hospitals. And from today, the free eye checkup and the cataract also has been given to all the patients who are walking into our. అందరికీ నమస్కారాలు. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ అగర్వాల్ గ్రూప్ శ్రీ శ్రీకాంత్ గారికి, శ్రీ సాయి యశ్వంత్ గారికి, ప్రదీప్ గారికి, శ్రీమతి లక్ష్మీ శ్రీష గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, సిద్ధా హనుమంతరావు గారికి, వీరబాబు గారికి, మహేంతుల్లా గారికి, భాషా గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, అగర్వాల్ ఐ హాస్పిటల్ ఫ్యామిలీకి, ఈరోజు ఇక్కడికి వచ్చేస్తున్న పేషెంట్స్ బిలాంగ్స్ టు అగర్వాల్ ఐ హాస్పిటల్ అందరు కూడా మా కుటుంబం ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను చాలా సంతోషమైంది ఈరోజు ఒంగోలు పట్టణంలో మంచి కంటి ఆసుపత్రి రావడం. మాగుంట కుటుంబం దాదాపు 35 సంవత్సరాలుగా ఇక్కడ కలిసిమెలిసి ప్రజలతో కూడా ఎన్నో సేవలు చేస్తూ చూస్తూ వస్తున్నాం. వైద్య సేవ అనేది ఎంతో అవసరం. ఐ హాస్పిటల్ అనేది అన్ని ఉన్నాయి ఇక్కడ ఒంగోలు, బట్ సోఫిస్టికేటెడ్ హై అండ్ హై హాస్పిటల్ అనేది ఈరోజు రావటం అగర్వాల్ ఐ హాస్పిటల్ అనేది ప్రత్యేకంగా నేను వారిని కూడా అభినందిస్తూ, వారి చైర్మన్ గారు అమర్ అగర్వాల్ గారు, వారే నాకు దాదాపు 20 సంవత్సరాల క్రితం నా 2 కళ్ళకు కూడా ఆపరేషన్ చేశారు. అప్పుడు కొంచెం చూపు తక్కువ అయింది, ఆ తర్వాత చూపు చాలా పవర్ఫుల్ అయింది. ఎక్కడైనా దూరం వస్తువులైనా దగ్గర వస్తువులైనా కూడా బాగా ప్రత్యేకంగా చూడటం అనేది ఆయన వాళ్ళ ఫ్యామిలీ అందరికీ డాక్టర్స్ కూడా మా ఫ్యామిలీతో కూడా అటాచ్ గా ఉంటారు. ఆయన ఎవరు సెక్రటరీ పూర్వీకులు హాస్పిటల్ మనకి బాగా ఖర్చు పెట్టి దాదాపు 5-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో అందరూ తీర్చిచ్చారంటే ప్రత్యేకంగా అమర్ అగర్వాల్కి, వారి కుటుంబ సభ్యులు, మేనేజింగ్ టీం అందరికి కూడా హృదయపూర్వకంగా నేను వాళ్ళందరికీ అభినందనలు కూడా తెలుపుతున్నాను. ఈరోజు ఐకేర్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి. మారుమూల ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కంటి చూపు అనే దానికి ఇబ్బంది కూడా పడుతుంది. పక్కన టౌన్స్ వచ్చి వాళ్ళు చెక్ చేసుకొని రావడం, లేకపోతే ఆపరేషన్ ఉన్న తర్వాత దానికి తగిన నిధులు అనేది కూడా ఏర్పరచుకొని రాకపోవడం. మామూలుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ అనే ఐ క్యాంప్స్ నిర్వహిస్తూ అక్కడ ఉన్న హైజీనిక్ పరిస్థితులు సరిగా లేని వల్ల ఆ తర్వాత అక్కడ ఉన్న పేషెంట్స్ కి కంటి రోగాలు అనేవి కూడా ఎక్కువ కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సోఫిస్టికేటెడ్ మెషిన్ వచ్చింది. ఈ మెషిన్ అప్పుడంతా కూడా అంతగా లేదు, బట్ అప్డేటింగ్ వస్తారు అన్ని కూడా. అందులో ఈరోజు అగర్వాల్ ఐ హాస్పిటల్ ఒంగోలు శాఖలో ఆంధ్రప్రదేశ్ లో 24వ బ్రాంచ్
భారతదేశంలోనే 256 బ్రాంచ్ అంటే ప్రత్యేక. ఐ థింక్ ఇండియాలోనే దిస్ విల్ బి ద నంబర్ వన్ ఫోర్ బ్రాంచెస్ ఇన్ ద కంట్రీ. గ్రేట్. అగర్వాల్ గారు, అమర్ అగర్వాల్ గారు అయితే ఒక నేను ఆశించి నేను కూడా చెన్నైలో ఉంటున్నాను కాబట్టి చాలా చిన్న స్టేజ్ నుంచి వారు ఎంతో పెద్ద స్టేజ్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ అగర్వాల్ ఐ హాస్పిటల్. స్టాక్ వారికి ఎక్కువగా కూడా మంచి సర్వీస్ ఇవ్వాలి. కొంచెం ఉచితమైన సర్వీస్ ఇస్తే కూడా చాలా అప్రిషియబుల్. ఇక్కడ పీపుల్ నాట్ అఫోర్డ్ సో మచ్ ఆఫ్ మనీ. వాళ్ళు మీరు ఎంతో ఎక్విప్మెంట్ అంతా కూడా బాగా మంచి డాక్టర్లు కూడా పెట్టున్నారు. బట్ ఆ చార్జెస్ అనేది ఫీస్ వాట్ ఎవర్ యూ చార్జ్ అది కొంచెం రీజనబుల్ అయితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా కూడా సక్సెస్ అవుతున్నారు తెలుసుకుంటూ I wish you all the best for opening this branch. Thank you. Okay. నమస్కారం. సో ఈవెంట్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మన ఎంపీ గారు ఇప్పుడు జరిగిన ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ఏదైతే చెప్పారో అందరికీ ఉచిత వైద్య సేవలు, వచ్చే 90 రోజుల దాకా ఉచిత వైద్య పరీక్షలు, తర్వాత క్యాటరాక్ట్ ఇవాల్యుయేషన్ వర్కప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్లో. మీ ద్వారా, మీ యొక్క ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. ఫస్ట్ టైం మనము ఒంగోలు పట్టణంలో ఇంత పెద్ద హాస్పిటల్ ని పెట్టాము. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్, టెక్నాలజీ ఎంత ఉన్నాయి మన దగ్గర. మాడ్యులర్ ఓటీతో మనం స్టార్ట్ చేశారు ఇక్కడ. మీ ద్వారా మీ యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అగర్వాల్ గ్రూప్ తరఫు నుంచి ప్రతి ఒక్క పేషెంట్స్ కి మెరుగైన కంటే వైద్య పరీక్షలు అందాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మా దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, మంచి సర్జన్ ఉన్నారు, డాక్టర్ యశ్వంత్ గారు. వీళ్ళందరూ తన వాళ్ళు చూసుకుంటారు. ఎనీ పేషెంట్ కి ఎనీ ఇష్యూస్ ఆల్సో we will handle and we are here to give best of patient service also. So we are requesting everyone to please pass on this information. For next 90 days we are giving free consultation, free eye checkup, cataract evaluation, workup also we are giving free. At the same time, for poor patients also we have an affordable packages also for cataract and other surgeries also. That also will be extended. Thank you. అన్ని ఎంపానల్మెంట్, ఇన్సూరెన్స్ ఎంపానల్మెంట్స్ అన్ని ఉన్నాయి. ఓకే, ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ సదుపాయం త్వరలోనే వస్తుంది. మనం అప్లై చేస్తున్నాము. వచ్చిన తర్వాత మనము త్రూ మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ అందరికీ కమ్యూనికేట్ చేస్తాము. ఇప్పుడు మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నియర్ బై హాస్పిటల్స్ మన దగ్గర గుంటూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు. అప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఉన్నాయి. ఎవరైతే పేషెంట్స్ ఉంటారో దీన్ని తీసుకెళ్లి వాళ్ళని చేపిస్తాము. దానికి పేషెంట్ ఎటువంటి ఉండదు. అండ్ రెస్ట్ ఆల్ ఇన్సూరెన్స్ ఎంపానల్మెంట్స్ కరెంట్లీ వి హావ్ ఇన్ హాస్పిటల్. అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వెల్విషర్స్ ఇక్కడ వచ్చి ప్రజెంట్ అయినందుకు. వీఆర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ థ్యాంకింగ్ యూ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ హాస్పిటల్ సైడ్. సో ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ తో మన ఒంగోలులో మనం స్టార్ట్ చేసామండి అగర్వాల్ ఐ హాస్పిటల్. సో ఇన్ని డేస్ వేరే వాళ్ళందరూ చాలా సిటీస్ కి వెళ్తున్నారు అనేది మేము విన్నాము, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ. బట్ అట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ అన్నట్టుగా మనం ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తో మన ఒంగోలులో మన దగ్గర ప్రారంభించామండి. సో ఆల్ ఫెసిలిటీస్ రిగార్డింగ్ ద ఐ సర్జరీ అండ్ ఐ వేరే మనకి ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ వచ్చిన దానికి మనం ఇక్కడ ట్రీట్ చేస్తాము. అండ్ యాక్చువల్ గా మేనేజ్మెంట్ వాళ్ళు ఫస్ట్ 90 days అనేది ఫ్రీ ఐ చెకప్ అనేది అందరికీ పెట్టారు. సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకుని సో దట్ మనకి ఏమన్నా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెకప్ చేసుకుని
యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఐ ప్రాబ్లమ్స్ అనేది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏంటంటే ఎవరికైనా వస్తుంది. అది వన్స్ మనం ఎగ్జామినేషన్ చేసుకుని మనకి బయటపడుతుంది. కాబట్టి అందరూ వచ్చి ఐ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి తగిన సొల్యూషన్ తీసుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్